जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुण्ठनाथ जय विष्णुतेज राजाधिराज कव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचन्द्र जय कल्किरूप शौरीश मोदनाथ जय 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 जय। వృషభ రాశి కలిగిన వారికి ఏప్రిల్ మాసమైనటువంటి 4వ నెలలో మొదట 1 నుండి 15వ తారీఖు వరకు సోమవారము సప్తమితో మొదలుకొని 15వ తారీఖు సోమవారము సప్తమితో ముగిసేటటువంటి ఈ 15 రోజుల వ్యవధి కాలంలో ఈ వృషభ రాశి కలిగినటువంటి వారిలో స్త్రీలలో కానీ పురుషులలో కానీ కొన్ని సంతోషించదగినటువంటి అంశాలు, కొన్ని బాధాకరమైనటువంటి అంశాలు ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ సమయకాలంలో ఏ విధంగా వర్తిస్తాయనే దాని గురించి ఈ వీడియోలో మనం కొన్ని విషయాలు వివరణ తెలియపరుచుకుందాం. ఈ రాశి కలిగినటువంటి వారిలో స్త్రీలలో మాత్రము వీరికి కుటుంబానికి సంబంధించి ఎంత కష్టపడినప్పటికీ ఏదో ఒక విధంగా లేనిపోయినటువంటి చెడ్డ పేరు, అలాగే తమ పడినటువంటి కష్టానికి సంబంధించినటువంటి ప్రశంసలు కూడా కుటుంబంలో పొందలేనటువంటి విధంగా కొన్ని సందర్భాలలో కుటుంబం గురించి ప్రయత్నాలు కష్టపడుతున్నప్పటికీ వారిని చులకనగా చూసే అంశాలు, వేరేగా చూసేటువంటి అంశాలు, అది స్త్రీలలో, యువతులలో కానీ, పెళ్ళైనటువంటి వారిలో కానీ, పెళ్ళి కానటువంటి వారిలో కానీ ఏదైతే కొంత వీరి మీద ఉన్నటువంటి చూచేటటువంటి చూపు చిన్నతనంగా చూడటము, కొంత వీరిని బాధ పెట్టేటటువంటి అంశాలు ఈ రాశి అయినటువంటి స్త్రీలలో ఈ సమయకాలము ఎక్కువగా జరుగుతాయి. అది భర్త నుండి కావచ్చు, తమ ఇష్టపడినటువంటి వ్యక్తి నుంచైనా, ఒక్కొక్కసారి కుటుంబంలో తల్లిదండ్రులు అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల వలన కూడా స్త్రీలలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి అంశాలు, వారి మనసులోనే కొన్ని బాధతో కూడినటువంటి పరిస్థితులలో ఈ సమయకాలం కాస్త నడిచేటటువంటి అవకాశం మాత్రం ఈ రాశి కలిగినటువంటి ఆడవారిలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మీరు ఈ సమయకాలం అంతా కూడా చిన్న చిన్న సమస్యలు కానీ, కొన్ని అవమానాలు, అపవాదాలు ఎదురవుతున్నప్పటికీ కొంతమేర ఓపికగా ఉండాలి. ప్రతిదానికి మీరు ఎమోషన్ అవ్వటము, తర్వాత జరిగినటువంటి సమస్య అంటే అది కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల వలన కానీ, మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని బాధ పెట్టినప్పటికీ, అది మన కోసం మన వాళ్ళు మన గురించి బాధ పెట్టినప్పటికీ అది బాధపడేటటువంటి పరిస్థితి కాకుండా కొంత మీరు ఓర్పు పట్టగలిగినట్టయితే, ఏవై చేతుకుండైతే మీకు అవమానాలు, సమస్యలు జరిగాయో ఆ చేత్తోనే మిమ్మల్ని చేతులెత్తి నమస్కరించేటటువంటి పరిస్థితి కూడా జరుగుతుంది. ఇది ఆడవారిలో మాత్రం గుర్తుంచుకొని చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం. ఇకపోతే ఈ రాశి కలిగినటువంటి పురుషులలో కానీ కొన్ని ముఖ్యమైనటువంటి పనులు, అంటే మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక కుటుంబంలో అన్న, తమ్ముడు, తర్వాత అక్క చెల్లెళ్ళు, అదేవిధంగా భార్య పిల్లలు, ఇలా ఏదైతే కుటుంబంలో ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ జీవిస్తూ ఉంటారో వీరిలో కొంతమంది చేసేటటువంటి తప్పిదాల వలన ఈ ఇంటి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తికి కొంత కష్టంతో కూడినటువంటి పనులు, అంటే వీరు బతుకు తెరువులో వారి పనులు చేస్తూ కుటుంబానికి అన్ని విధాలుగా ఆధారం అవుతూ వారికి ఉన్నటువంటి బిజీలో వారి పనేదో వారు పోతూ ఉన్నప్పటికీ ఇంట్లో ఎవరో ఒకరు కాస్త మనసు సరిగ్గా లేనటువంటి పర్సనో, లేదంటే ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఏదో ఒక సమస్య తీసుకొచ్చి కుటుంబంలో పడేయటం, దానివలన ఇంట్లో వాళ్ళందరూ కూడా కాస్త సఫర్ అవటం, ఇటువంటి తరహా సంబంధించినటువంటి పనులు, అంటే ఈ రాశి కలిగినటువంటి వ్యక్తి తమంతట తమ తెచ్చే సమస్య కాకుండా కుటుంబీకుల సమస్యల వలన కాస్త ప్రెజర్లోకి వెళ్ళేది, కొన్ని ఇబ్బందులు కలిగేటటువంటి అంశాలు, కొంత లక్ష్మి ధనము ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారికి నడుస్తాయి. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా కాస్త ఎక్కువగా మీరు దృష్టి పెట్టి వారు చేసేటటువంటి పనుల గురించి, వారు తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి కూడా కాస్త జాగ్రత్తగా ఇంట్లో ఉన్న పిల్లలు కానీ, పెద్దలు కానీ, తర్వాత కుటుంబంలో అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెల నుంచి కానీ ఏ వైపు నుంచి సమస్య రాబోతుంది,
ఎక్కడ ఏ సమస్య తీసుకొచ్చి తల మీద పెడతారో అనేది పెద్దలు కానీ కుటుంబీకులు కానీ జాగ్రత్తగా వాళ్ళని ఈ సమయకాలంలో కొంచెం పరిశీలన చేయటం చాలా ముఖ్యమైనటువంటి అంశం. అదే మాదిరిగా ఈ రాశి కలిగినటువంటి వారిలో కొంత ఆర్థిక పరిస్థితులైనటువంటివి రుణాల బాధ, తర్వాత కొన్ని తీరవలసినటువంటి అప్పులు, వారు అందాల్సినటువంటి ధనము అంటే చేతికి రావాల్సినటువంటి డబ్బు ఏదైతే ఇంతకుముందు కొన్ని అవసరాల నిమిత్తము ఒకరి చేతికి ఇచ్చినటువంటి ధనం ఉంటుందో అది రావడం అనేది కాస్త కష్టంగా ఉంటుంది. కానీ రుణాలు అంటే వీరి స్వతహా సంపాదించేటటువంటి ధనము చేతుకుండా వీరి బతుకు తెరువులో వీరికి వచ్చేటటువంటి కొంత మేలైనటువంటి పరిస్థితుల వలన కొన్ని రుణ బాధలు తీర్చుకునేటటువంటి అవకాశాలు జరుగుతాయి. తర్వాత వారికి సంబంధించినటువంటి ఏదైతే కొన్ని రుణాలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయకాలంలో 90% వరకు ఆ రుణ బాధల నుంచి బయటపడేటటువంటి ప్రయత్నాలు, పరిస్థితులు, అటువంటి సమయం అనుకూలిస్తుందని రాశి కలిగిన వారికి చెప్పవచ్చు. ప్రతి విషయాన్ని కూడా కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రాశి కలిగినటువంటి వారిలో కుటుంబంలో పెద్దవారికి కానీ కుటుంబ బరువు బాధ్యతలు తీసుకున్న వారు కానీ ఆలోచించి చేయాల్సినటువంటి పని. ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులతో, బయట సమాజంలో ఉన్నటువంటి వారితో, కొంతమంది బంధువు మిత్రులతో కూడా ఎంత జాగ్రత్తగా నడుచుకున్నప్పటికీ ఎటువైపు నుంచి సమస్య అనేది మీద పడుతుందో తెలియని పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి కొంతమంది మాట్లాడేటప్పుడు ఎదుటివారు మిమ్మల్ని రెచ్చగొట్టేదానికి ఏదో ఒక విధంగా మిమ్మల్ని సమస్యకి పిలిచేదానికి ప్రయత్నాలు చేసినప్పటికీ మన వైపు తప్పు లేనప్పుడు అవతల వారు ఒక మాట అన్నప్పటికీ కూడా మీరు కాస్త వారి నుంచి దూరంగా తల ఉంచుకొని పక్కకు రావడమే ఈ సమయకాలం చేయగలిగినటువంటి పని. అలాగే ఈ రాశి కలిగినటువంటి వారిలో కుటుంబ సంబంధించినటువంటి కొన్ని వివాహాలకు సంబంధించినవి కానీ, కుటుంబంలో కొన్ని శుభకార్యాలు, ఏమైనా విలువైనటువంటి గృహాలు, ఇల్లు, భూములు ఈ తరహా కొనుగోలు చేయవలసినటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో మాత్రం తప్పకుండా మీరు ఆయా సంబంధించిన పనులకి శ్రీకారం అయితే చేసే పనులు. అంటే ఏదన్నా మనం గృహం కొనాలనుకున్నా దానికి అడ్వాన్స్ ఇవ్వటము, ఏదైనా ఇల్లు కొనాలనుకున్నా, భూమి కొనాలనుకున్నా ఆ తరహా సంబంధించిన పనులకి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకోవటము, లేదంటే ఏదైనా మనం గృహప్రవేశం చేసేది ఉన్నా ఒక శుభ కార్యక్రమం, ఒక ముహూర్తం, పెళ్ళి కుదిరించుకోవాలి, ఒక సంబంధం ముడిపడాలి అంటే ఇంతకుముందు దానికి సంబంధించిన ఎటువంటి ఆనవాలు లేనివి తర్వాత ఒక వైపు నుంచి సంబంధం వస్తుందనో, లేదంటే పలాని వ్యక్తితో సంబంధం కుదుర్చుకోవటం అనుకునేది మధ్య వాళ్ళు దాన్ని కమిట్మెంట్ చేసి ముహూర్తం ఫిక్స్ చేసేటటువంటి ప్రయత్నాలు చేయటము, ఈ తరహా పనులు మాత్రము ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారికి జరుగుతాయి. అలాగే భార్యాభర్తల మధ్య కాస్త బంధత్వం బలపడుతుంది. ఎందుకంటే కుటుంబంలో యజమాని తీసుకునేటటువంటి కొన్ని నిర్ణయాలు, వారు పడేటటువంటి సమస్యల బట్టి వీరు కాస్త అర్థం చేసుకొని అనుకూలంగా నడుచుకునేటటువంటి పరిస్థితులు జరుగుతాయి. కుటుంబంలో భార్యతో కూర్చొని సంప్రదింపులు జరిగేటటువంటి స్థితులు ఇంట్లో అవుతాయి. కాబట్టి దాని వలన మీరు ఏదైతే కొన్ని కుటుంబ విషయాలను డిస్కషన్ చేయాల్సి ఉంటుందో అది మీరు తల్లిదండ్రులు లేదంటే భార్య సహచరైనటువంటి జీవితో మీరు చేయగలిగే ప్రయత్నాలు చేస్తే చాలా మంచిది. ఇంకా మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఉంటుంది. తర్వాత సమస్యను కూడా తేలిగ్గా దాన్ని మీరు సాధించగలిగేటటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతాయి. అలాగే సమాజంలో కొన్ని గౌరవ మర్యాదలు చాలా చక్కగా మీకు అనుకూలించి సమాజంలో మిమ్మల్ని నలుగురు గౌరవించే పరిస్థితులు కూడా ఎదురవుతుంది. ఇక ఈ రాశి కలిగినటువంటి వారిలో స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఉద్యోగాలకు సంబంధించిన వ్యవహారాలు మాత్రము చాలా చక్కటి ఫలితాలని అనుకూలించేటటువంటి పరిస్థితులు, ఉద్యోగాల్లో స్థిరపడేటటువంటివి, ఉద్యోగాలకు సంబంధించినటువంటి ముందస్తు నిర్ణయాలని అమలు చేసేటటువంటి పనులు, తర్వాత ఇంతకు ముందు పోల్చినటువంటి దానికన్నా ఇప్పుడు ఉద్యోగ సంబంధించినటువంటి పనుల్లో నూతన అవకాశాలు మీకు ఎదురయ్యే పరిస్థితులు కూడా జరుగుతాయి. కొంతమంది పిల్లలు ఉండి కూడా స్త్రీలలో ఉద్యోగాల గురించి ప్రయత్నాలు చేసేవారు ఉంటారు. అంటే ఫ్యామిలీ పరంగా కొంతమంది ఏజ్ అయిన తర్వాత కూడా పిల్లలు కలిగి పిల్లల పనులు, కుటుంబం సంబంధించిన సమస్యలు చూసుకుంటూ ఏదన్నా పార్ట్ టైం చేసుకోవాలనుకున్న ఉద్యోగస్తులు, ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకున్నటువంటి స్త్రీలలో కూడా చాలా మంచి అవకాశాలు కూడా పొందుతారని చెప్పవచ్చు. వ్యాపారాలకు సంబంధించినటువంటి వారు మాత్రము ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలనే కొనసాగించాలి తప్ప వేరే నూతనంగా పెట్టుబడులు పెట్టేవి, వేరే వ్యాపార స్థితిగతుల్లో పోయే ప్రయత్నాలు మాత్రం చేయకూడదు. ఈ రాశి అయినటువంటి వారిలో మాత్రం ముఖ్యంగా మీకు ఉన్న సమస్య ఏంటంటే జనుల ఘోష, అంటే నరఘోష, జనుల దృష్టి. అంటే మీరు ఏదైనా మంచి బట్టలు వేసుకొని బయటికి వెళ్ళినా కానీ దాని దృష్టి ప్రభావం మీ మీద అతి తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. కాబట్టి
కొంత జనుల దృష్టికి దూరంగా ఉండండి. ఎంత పరిస్థితులు బాగున్నా ఉన్న విషయాన్ని అంటే మన కుటుంబీకులతో తప్ప బయట వారితో మనకు వచ్చినటువంటి లాభాన్ని, సంతోషాన్ని పాలు పంచుకునే ప్రయత్నం చేయకూడదు. మీరు లేనిపోయి చెప్పుకొని జనుల దృష్టి మీ మీద పడేలా చేసుకోకుండా చూసుకోవటం మంచిది. ఇంకా మీ వ్యక్తిగత విషయాల గురించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు కామెంట్స్లో మెసేజ్ చేసి పూర్తిగా కొన్ని వివరాలను తెలుసుకోవచ్చు. సర్వేజన సుఖినో భవంతు. హాయ్, నేను మీ బుల్లెట్ భాస్కర్. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి. మీ పేరు, ఫోటో, హస్తరేఖలు, జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు. కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ప్రేమికుల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం, ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు, ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోర తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే 11 రోజుల్లో పరిష్కారం చేయగలరు. మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి. శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు.